హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు కూర. ఈ కూర అన్నం, చపాతీ, పూరి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. సొరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా కనుక చేసి పెట్టినట్లయితే చాలా కమ్మగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ సొరకాయ పులుసు కూరలోకి సొరకాయని 3/4 వంతు వరకు తీసుకున్నాను. ఫస్ట్ సొరకాయని శుభ్రంగా కడిగి తొక్క మొత్తం తీసేసి ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. ఒక 4-5 మెంతులు వేసుకోవాలి, ఎక్కువగా వేయకూడదు. పులుసు కూరలలో మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్తో కూర బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. అవి చిరపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. నూనెలో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే తింటుంటే వాటి రుచి అంత కమ్మగా ఉంటుంది. సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం ద్వారా సొరకాయ ముక్కకి ఉప్పు అనేది బాగా పడుతుందండి. తినేటప్పుడు సొరకాయ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి సొరకాయ ముక్కలకి పసుపు పట్టేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక 2 టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్క కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేశాను. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం మొత్తం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ కూర రెడీ చేసుకునే ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఆ చింతపండులోని గుజ్జునంతా కూడా కర్రీలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చింతపండు రసం కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోని ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇందులోని ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనం వేసుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా బాగా ఉడికి దగ్గర పడింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. మనకి గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడడానికి కలర్ఫుల్గా, కమ్మగా, పుల్లపుల్లగా, కరంకరంగా ఇది అన్నం, పూరి, చపాతీ ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ గ్రేవీ కూర మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ సొరకాయ కూర రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.